బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఇంటిపై తెల్లవారుజామున దాడి జరిగింది. ఓ వ్యక్తి ట్రాక్టర్తో కిర్లంపూడిలోని ఆయన ఇంటి గేటు విరగొట్టుకుని లోపలికి ప్రవేశించినట్టు చెబుతున్నారు. ముద్రగడ కారును ట్రాక్టర్తో ఢీకొట్టాడు. పెద్ద శబ్దం రావడంతో ముద్రగడ ఇంట్లోంచి బయటకొచ్చారు. ట్రాక్టర్తో వచ్చిన అతన్ని పట్టుకోగా అతను జై జనసేన అంటూ నినాదాలు చేసినట్టు చెబుతున్నారు. అతన్ని పోలీసులకు అప్పగించారు. ఇంతలో ముద్రగడ అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. ఇటు పోలీసులు సైతం అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి. అటు ముద్రగడ పద్మనాభం ఇంటిపై కూడా దాడి జరిగినట్టు కూడా తెలుస్తుంది. అతని వాహనం కూడా పూర్తిగా దెబ్బతిన్నట్టు కూడా మనకి విజువల్స్ లో చూస్తున్నాము. అసలు దాడి చేసింది ఎవరు? అప్డేట్స్ ఏంటి? ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అయితే ముద్రగడ పద్మనాభం ఇంటిపై అయితే దాడి జరిగింది. మాజీ మంత్రి వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభరెడ్డి నివాసంపై దాడి జరిగింది. ఈ దాడిలో అయితే అతని కారు కూడా డ్యామేజ్ అయ్యి పెద్ద సౌండ్ రావడంతో అయితే ఇంట్లోంచి బయటకు వచ్చారు. అయితే ఆ ట్రాక్టర్ మీద వచ్చిన ఇవి కూడా జై జనసేన అంటూ హల్చల్ చేస్తూ వీరంగం సృష్టించినట్టుగా కూడా ముద్రగడ చెప్తుంది. ముద్రగడ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పూర్తిగా ర్యాంప్ పై పార్క్ చేసి ఉన్న కార్ ను కూడా పూర్తిగా డ్యామేజ్ చేసినట్టు మనం విజువల్స్ కూడా క్లియర్ గా చూడొచ్చు. అయితే ట్రాక్టర్ డ్రైవర్ ని అక్కడే పట్టుకుని అయితే అతన్ని పోలీసులకు చెప్పినట్టుగా కూడా ఇప్పటికీ తెలుస్తుంది. అయితే పోలీసులు అందిస్తున్న వివరాల ప్రకారం అతను స్థానికంగా ఉండే గణిశెట్టి గంగాధర్ గా అయితే పోలీసులు గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం నిందితుడు పోలీసులు అదుపున్నారు. పోలీసులు అయితే ఘటనా స్థలానికి చేరుకుని ఏ విధమైన డ్యామేజ్ జరిగింది, అసలు ఏ సమయంలో జరిగింది, వీరు చెప్తున్నది అంతా నిజమా కాదనేది ఇది కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కార్ డ్యామేజ్ అవడం, అలాగే అక్కడ ఉన్న ఫ్లెక్సీలు కూడా కొన్ని ధ్వంసం చేయడం, ఇదంతా కూడా చూస్తారు. అయితే సీసీ కెమెరా అండర్లో ఉంది కాబట్టి సీసీ కెమెరాలు కూడా పరిశీలించే ప్రయత్నం అయితే ఇప్పటికీ పోలీసులు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అఖిల. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ.